17వ అధ్యాయంలో ఉన్నాం. ఏం చెప్తున్నాడంటే, దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణి దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం అని చెప్తారు. అంటే దానాల్లో భేదాలు ఏమేంటివి? యద్దానం దాతవ్యం ఇది, ఏదైతే దానం ఉన్నదో ఇది తప్పకుండా ఇవ్వవలసిందే అని, అంటే ఇది నా యొక్క ధర్మము అనే భావనతో. అనుపకారిణి అంటే ఎవరికి ఇవ్వాలి అంటే ఉపకారము చెయ్యని వానికి. అనుపకారిణి, వీని వల్ల మనకు ఏమీ లాభం లేదు, అయినా కూడా అతనికి ఇవ్వవలసిందే. ఎందుకు అంటే అతడు పాత్రుడు దానికి అనే భావనతో అనుపకారిణి, ఉపకారము చెయ్యని వానికి. దేశే, తగిన దేశం అంటే ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇవ్వాలి. తర్వాత కాలే, ఏ సమయంలో ఇవ్వాలో ఆ సమయంలో ఇవ్వాలి. పాత్రే అంటే తగిన పాత్ర అంటే అర్హుడు అన్నట్టు. అలా అక్కడ మాత్రమే దీయతే ఇవ్వబడుతుందో. దేశ కాల పాత్ర ఈ మూడిటిని అనుసరించి అతని నుంచి ఏమి ప్రతిఫలం ఆశించకుండా ఇవ్వబడుతుందో తద్దానం సాత్వికం స్మృతం. అలాంటి దానం మాత్రమే సాత్విక దానంగా చెప్పబడ్డది. కొందరికి మనం ఇప్పుడు దశదానాలని అట్లా ఇస్తుంటాం మన వాళ్లకు, చుట్టాలకు. ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళు తర్వాత ఏదో రూపంలో అనే భావనతో గాని, లేదా వాళ్ళు నిజంగా అర్హులా కాదు, వాళ్ళకి అది అవసరమా లేదా, మన దగ్గర ఉండాలి, వాళ్లకు అవసరం ఉండాలి. మన దగ్గర కూడా ఏం లేకుండా కూడా ఇస్తే అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి అతనికి ఆ సమయంలో అవసరం ఉందా లేదా, ఎప్పుడో కాదు, ఇప్పుడు ఈ సమయంలో. అందుకే కాలానికి తగ్గట్టు ఉండాలి, తర్వాత అర్హతకు తగ్గట్టు ఉండాలి, దేశానికి తగ్గట్టు ఉండాలి. అన్నిటినీ ఆలోచించి మాత్రమే. దేశే అంటే పుణ్యక్షేత్రాల్లో అని చెప్తాడు అన్నట్టు, వేద పాఠశాలలు ఇలాంటి ఎక్కడనైతే ఏ సందర్భాన్ని అనుసరించి అక్కడ అగ్నిహోత్రాది కర్మలు జరుగుతున్నాయి, అందరు చూసేందుకు వచ్చారు. ఆ సందర్భాన్ని చూసి అక్కడ వాళ్లకు అవసరం, ఎందుకంటే ఆ దీక్షతో వాళ్ళు అక్కడ కూర్చొని చూస్తున్నారు. వాళ్ళకి అక్కడ భోజనం పెట్టడం అనేది అది అవసరం అక్కడ. ఆ సమయంలో అతను పాత్రుడు, మామూలుగా కాకపోవచ్చు, కానీ ఆ సమయంలో, ఆ కాలంలో, ఆ దేశంలో అక్కడ అతను పాత్రుడు. కాబట్టి అక్కడ అన్నదానం అని, అందుకే యజ్ఞయాగాది కర్మల్లో చేసే ఆ అన్నదానానికి చాలా శ్రేష్టత్వం ఉంటుంది, ఎందుకంటే ఆ సమయంలో అతను పాత్రుడు. అందుకే అవన్నీ ఆలోచించుకొని కాలము, దేశము, పాత్రత, తర్వాత అతని వల్ల మళ్ళీ నాకేదో లాభం వస్తుంది అని అనుకోకూడదు. అందుకే అనుపకారుడి. కాబట్టి ఉపకారికి ఉపకారం అందరు చేస్తారు. అపకారికి ఉపకారం నిపమెన్నగా సేయువాడు నేర్పరి సుమతి. అంటే అపకారికి అంటే అపకారం చేసిన వాడికి అని కాదు. ఇక్కడ మనం ఈ సందర్భంలో ఏం చేసుకోవాలంటే ఎక్స్పెక్టేషన్ లేని వాడికి ఎక్స్పెక్టేషన్ లేకుండా చేయడం. తర్వాత అపకారికైనా ఆ సందర్భంలో అవసరం పడ్డది. ఎందుకంటే బ్రహ్మతత్వం ఉన్నవాడు, బ్రహ్మజ్ఞాని, అతనికి శత్రువు అనేవాడు ఉండడు. అతను ఎవరైనా పర్లేదు, ఆ సందర్భంలో అతనికి నిజంగా అవసరం ఉంది కాబట్టి అలాంటి వానికి దానం చేయాలని చెప్తున్నాడు. అప్పుడే అది సాత్విక దానం అవుతుంది. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలం ఉద్దిశ్య వా పునః దీయతేచ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. ఎత్తు ఏ దానం అయితే ప్రత్యుపకారార్థం అంటే ఇతనికి ఇప్పుడు ఇది ఇస్తే తర్వాత నాకు ఏదో ఇస్తాడు అనే ఒక భావనతో, ఫలం ఉద్దిశ్య వా పునః, లేదా ఏదైనా ఫలాన్ని అపేక్షించి, ఇప్పుడు ఈ దానం చేయడం వల్ల నాకు ఫలానా పుణ్యం వస్తుందనో ఇంకేదనో అలాంటి భావాలతో, పేరు వస్తుందని కావచ్చు, ఫలాన్ని ఆశించి ఎప్పుడైతే చేస్తామో
దీయతే ఇవ్వబడుతుందో పరిక్లిష్టం లేదా ఖేదంతో కష్టంతో కూడిన దానం ఉంటుందో, ఖేదంతో కూడి ఇష్టం లేకుండా ఇవ్వడం ఇట్లాంటివి ఉంటాయి కదా, తత్ రాజ సంస్కృతం, అది అది రాజస దానం అంటారు. తర్వాత అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్ తామసం ఉదాహృతం. ఏదైతే దానము తగిన దేశంలో తగని కాలంలో సత్కారం లేకుండా, తర్వాత అవమానపూర్వకంగా అంటే తిట్టుకుంటూ ఇస్తారు, ఏందా పని చేయచ్చు కదా అని మళ్ళీ తిట్టుకుంటూ పోయి ఆ డబ్బులు ఇస్తారు. అవమానపూర్వకంగా జరిగింది, సత్కారం లేకుండా జరిగింది. చాలా మంది దానం చేసుకుంటే ఏమనుకుంటారు, నేనేదో గొప్ప పని చేస్తున్నా అనుకుంటారు. అతను ఫస్టే చెప్పాడు, ఇది నా యొక్క ధర్మము, నన్ను నేనే ఉద్ధరించుకుంటున్నాను అనే భావనతో ఉండాలి. ఎవరినో ఉద్ధరిస్తున్నాను అనే భావన వచ్చిందంటే మళ్ళీ రాజసం అవుతుంది. నన్ను నేనే ఉద్ధరించుకుంటున్నాను, ఎందుకంటే క్రియాదేయం భియాదేయం, సిగ్గుతో ఇవ్వాలి. నా వల్లనే ఈ ప్రపంచము ఈ రకంగా ఉన్నది అంటే దీంట్లో నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది, ఈ ప్రపంచం ఇలా మారడానికి నా కాంట్రిబ్యూషన్ ఉన్నది అనే భావనతో, క్రియా సిగ్గుతో, భియాదేయం నాకు కూడా పరిస్థితి రావచ్చు కాబట్టి భయంతో ఇవ్వాలి. తర్వాత శ్రద్ధయాదేయం, శ్రద్ధతో ఇవ్వాలి, హృదయం నుంచి ఒక ప్రేమపూర్వకంగా ఇవ్వాలి, విశ్వాసంతో ఇవ్వాలి. నన్ను నేనే ఉద్ధరించుకుంటున్నాను, ఎందుకంటే వసుధైక కుటుంబకం అంటే మొత్తం కుటుంబం నాదే అనే భావన ఎప్పుడైతే ఉంటుందో, వాళ్ళు నిజంగా పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందరికీ అని కదా, అక్కడ దేశ కాల పాత్రత అన్ని చూసుకొని ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా అన్ని ఆలోచించి ఆ పని చేయాలి. చేసేటప్పుడు మన భావన ఏదో చేస్తున్నాము అనే భావన ఉండొద్దు, ఇది నా యొక్క ధర్మము అనే భావనతో ఉండాలి. అప్పుడు అవమానం చేయం. తర్వాత అలాంటి భావనతో ఉన్నప్పుడే అక్కడ ఎక్స్చేంజ్ మంచిగా ఉంటుంది. కాబట్టి అవమానపూర్వకంగా తిట్టుకుంటూ గాని, లేదా అబ్బా వచ్చి అడుగుతున్నారు ఇప్పుడు ఇయ్యకుంటే కూడా నాకు చెడ్డ పేరు వస్తుంది అనే భావనతో గాని, ఇలాంటి భావనలు ఎప్పుడైతే వస్తాయో, వచ్చినప్పుడు అది తామస దానం అంటారు. తర్వాత ఓం తత్సత్ ఇది నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహిత పురా. అంటే జ్ఞానం మొత్తం చెప్పి 3 పనులు స్పెషల్ గా చేయమంటున్నాడు. ఇది యజ్ఞం, దానం, తపస్సు. కాబట్టి ఆ విషయాల గురించి చాలా డీటెయిల్డ్ గా చెప్తున్నాడు. ఈ యజ్ఞదాన తపస్సులు ఏవైతే ఉన్నాయో, మరి వీటికి అప్పుడప్పుడు ఏందో అర్థం కాదు మనకు, కరెక్ట్ ఇస్తున్నామా లేదా, నిజంగానే అది కాదా, 100 డౌట్ వస్తాయి. అవన్నీ కూడా పవిత్రం చేయడానికి, అన్నిటినీ సాత్వికంగా మార్చడానికి ఏందో ఇక్కడ టెక్నిక్ చెప్తున్నాడు. ఓం తత్సత్ ఇది నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృత. పరబ్రహ్మకు 3 రకాల పేర్లు. ఓం తత్సత్, మనకు కూడా ఎట్లనైతే పేర్లు పెట్టుకున్నామో ఆయనకు కూడా 3 రకాల నిర్దేశాలు అని బ్రహ్మ యొక్క నిర్దేశ ఇది స్మృత చెప్పబడ్డది. పురా తేన బ్రాహ్మణా వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా. అంటే ఈ 3 రకాల బ్రహ్మ యొక్క పేర్లతో బ్రాహ్మణులు, వేదాలు, యజ్ఞాలు ఇవన్నీ విధించబడ్డాయి అని చెప్తున్నాడు. ఇక ఒక్కొక్క దగ్గర ఏది ఎక్కడెక్కడే ఇలా వాడాలి. ఈ 3 విధాలైన నిర్దేశం, ఓం తత్సత్ నిర్దేశము. అందుకే తస్మాత్ ఓమితి ఉదాహృత్య యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే విధానోక్త సతతం బ్రహ్మవాదిన. అందువల్లనే బ్రహ్మవాదుల యొక్క విధానోక్త
అంటే వాళ్ళు ఏదైతే విధానాలు శాస్త్రోక్తమైన యజ్ఞ దాన తపక్రియ, యజ్ఞము దానము తపస్సు ఈ ఆచరణలు ఏవైతే ఉంటాయో సతతం ఓమితి ఉదాహృత్య ప్రవర్తంతే, ఏది ప్రారంభించినా కూడా ఓం అని పలికి వాళ్ళు ప్రారంభిస్తారు. అందుకే ఓం అని మొదలు చదవాలి. చదివి ఏ పూజకైనా ఏ పని చేసినా, సంధ్యావందనం, యజ్ఞం, పూజ ఏ పనులు చేసినా కూడా ఓం అని చెప్పి అప్పుడే ప్రారంభించాలి ఆ కర్మ. తర్వాత మళ్ళీ ఓం అని పలకకుంటే అదేమైతుంది, మొత్తం కారిపోతుంది మనం చేసే తపస్సు ప్రారంభంలో. తర్వాత చివర్లో పెట్టకుండే ఎండిపోతుంది. ఓంకారం మొదలు మళ్ళీ మొత్తం అయిపోయినాక ఓంతో ముగించాలి. ఇది ప్రాసెస్. ఎందుకంటే ఆ పరబ్రహ్మ నుంచి అన్ని పుట్టినవి, మళ్ళీ ఆ పరబ్రహ్మకి అన్ని చేరుకుంటవి. మనం చేసే ప్రతి పని కూడా అన్ని అక్కడి నుంచే వచ్చినవి. మళ్ళీ ఇదంతా ఎవరి కోసం చేస్తున్నా, ఎవరు చేపిస్తున్నారు, ఏంటి అనే అదంతా మళ్ళీ అతనికి వెళ్తుంది అనే భావన ఎప్పుడైతే ఉంటుందో అహం రాదు, మధ్యలో నేను చేస్తున్నాను అనేది రాదు. తర్వాత ఇవన్నీ నా స్వార్థం కోసం అనేది ఉండదు. కాబట్టి ఓంకారంతో ప్రణవంతో మొదలు పెట్టాలి, ఎండ్ చేయాలి. బ్రహ్మవాదులు ఆ విధంగా చేస్తారు అని చెప్తున్నాడు. బ్రహ్మవాదినాం విధానోక్త యజ్ఞదాన తపక్రియ, యజ్ఞము దానము తపస్సు ఏ పని చేసినా కూడా దాంతోటే అది పలికే వాళ్ళు చేస్తారు. అది ఒకటైపోయింది, ఒక నిర్దేశం, బ్రహ్మ యొక్క నిర్దేశం. అందుకే గాయత్రి మంత్రంలో నిగూఢంగా ఈ మూడు ఉన్నాయి. ఓం తత్, ఓం తత్ సవితుర్, ఓం తత్, తర్వాత సవితు అనే దాంట్లో సత్ ఉన్నది. తర్వాత మొత్తం కోడ్ కూడా ఓం తత్, కానీ ప్రత్యాహారం తీస్తే ప్రారంభం చివర్లో ఐవుండ్రులు కేవం అయౌచ్ అనే సూత్రం, దాన్ని ఎట్లా అంటే ప్రత్యాహారం అంటారు. ఓం తత్ చివరిది కూడా ప్రచోదయాత్. అందుకే గాయత్రి మంత్రం అంత గొప్పది. ఇట్లా నిగూఢంగా వాళ్ళు ఎట్లా దాన్ని అది చేశారు. ఓం తత్సత్ ఈ మూడే బ్రహ్మ యొక్క నిర్దేశాలు. కాబట్టి ఏ పని చేసినా కూడా దాంతో మొదలు పెట్టుకోవాలి. మనసులో నన్ను ఒకసారి భావించి, ఇది నేను చేయట్లేదు, ఈ సృష్టి అంతా ఆ పరబ్రహ్మ నుండి వచ్చింది, ఆ పరబ్రహ్మ వాచకమైన ప్రణవాన్ని స్మరిస్తే అప్పుడు అది అతనే చేస్తున్నాడు అనే భావన వస్తుంది. మళ్ళీ చివర్లో అంత అయిపోయినాక మళ్ళీ చేస్తే అతనికి అన్ని వెళ్ళిపోతున్నాయి అనే భావన వస్తుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది బ్రహ్మవాదులు ఈ రకంగా వాళ్ళు చేస్తారు అని చెప్తున్నాడు. తత్ ఇత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపక్రియా దాన క్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. మోక్షకాంక్షిభిః మోక్షాన్ని కోరుకునే వాళ్ళ చేత, ఎవరైతే వాళ్ళు కోరుకుంటారో, తత్ అని ఉచ్చరించి వాళ్ళు, తత్ ఇతి ఫలం అనభిసంధాయ, ఇదంతా తత్ అతనికే, అదే అదే ఫలము. ఇదంతా ఎందుకు చేస్తున్నా అంటే ఫస్ట్ మోక్షం రావాలంటే ఈ ఫలం నుంచి, ముఖ్యంగా భగవద్గీతలో హైలైట్ చేసింది ఏంటి, స్పెసిఫిక్ గా ఫలాన్ని కోరుకోకూడదు. అయితే ఫలాన్ని, మోక్షం రావాలంటే ఫలం కోరుకుంటే మళ్ళీ కర్మబంధంలో చిక్కుకుంటాడు, ముక్తి ఉండదు. ఆ కర్మ సైకిల్ అదే నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే మోక్షకాంక్షివి మోక్షాన్ని కోరుకుంటారో, తత్ అని వాళ్ళు ఫలాన్ని ఉద్దేశించకుండా యజ్ఞ తపక్రియ, ఈ యజ్ఞాలు తపస్సులు ఈ క్రియలన్నీ, వివిధాః దాన క్రియా అనేక రకమైన దాన కర్మలు, క్రియంతే వాళ్ళు చేస్తూ ఉంటారు, చేయబడుతూ ఉంటవి. బ్రహ్మవాదులు బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు, ఆల్రెడీ ముక్తి పొందిన వాళ్ళు, ముక్తి పొందిన వాళ్ళు ఓంకారాన్ని ఉచ్చరించి చేస్తూ ఉంటారు. మోక్షకాంక్షిభిః, ఎందుకంటే ఓంకారం అంటే దాంట్లో విషయం మొత్తం తెలియాలి, ఆ డీప్ రూటెడ్
వాడికి రావాలి. అది వచ్చినప్పుడు అంటే బ్రహ్మ నుంచే నేను వచ్చాను, మళ్ళీ అక్కడికే పోతున్నాను, ఆ జ్ఞానం పరిపూర్ణంగా తెలిసాక వాళ్ళు బ్రహ్మవాదులు అంట. పరిపూర్ణమైన జ్ఞానం వచ్చిన వాళ్ళు అట్లా చేస్తారు. తర్వాత ముక్తి కావాలని కోరుకునే వాళ్ళు, వీళ్ళది ఇన్ ప్రోగ్రెస్ సాధకులు. వాళ్ళు తత్ అని ఆ ఫలాన్ని మొత్తం భగవంతుడికి సమర్పిస్తూ ఉంటారు. తర్వాత సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థ యుజ్యతే. ఎందుకంటే ఇదంతా మొత్తం అనుష్ఠాన యోగం. అనుష్ఠానం ఏ విధంగా చేయాలి, బ్రహ్మను ఏ విధంగా అందుకోవాలి, అందుకే ఇవన్నీ చెప్తున్నాడు అన్నట్టు. చేయవలసిన ప్రాసెస్ ఏంటి. సత్ అనే పదం సద్భావే అంటే సత్ భావము అంటే ఉండబోతుంది, ఇది బాగా ఉండబోతుంది అని చెప్పవలసి. అంటే ఇదివరకు లేదు, ఇప్పుడు ఉన్నది. సాధుభావేచ చాలా బాగున్నది. సత్ అంటే చాలా బాగా చేశారు, మంచి ఎట్లయింది పని, చాలా బాగా చేశామా ఫంక్షన్, సత్ అనంగానే బాగా చేశారు. దాంట్లో సాత్విక భావనలతో ఉంది. అది బాగున్నది అని చెప్పాలి అంటే బాగున్నది అని చాటభారతం చెప్పకుండా సత్ అంటే అయిపోతుంది. అంటే దీంట్లో సాత్విక భావనలు ఉన్నవి. ఒక్క బీజాక్షరం లాంటిది ఇది. సత్ అనగానే వాడు అర్థం చేసుకోరు, ఏంటి ఏం చెప్తులేడు అంటే, సత్ అన్నాడు అంటే కథం మొత్తం భావం చెప్పినట్టే, అంతా మంచిగా ఉంది, అప్పుడు ఇది ప్రయోగింపబడుతుంది. తర్వాత ఓ పార్త అదే విధంగా ప్రశస్తే కర్మని సచ్చబ్ద యుజ్యతే. ప్రశస్తమైన ఏదైతే కర్మ ఉంటుందో ఆ కర్మలో కూడా సచ్చబ్దము ప్రయోగింపబడుతుంది అని అంటున్నాడు. ఏదైతే యజ్ఞయాగాది కర్మలు ఏదైతే చాలా అద్భుతంగా మంచిగా జరిగిందో, ఆ మంచి కర్మ ఉంటుందో, ఇది చాలా ఓ కర్మ గురించి మొత్తం చెప్పి ఇది సత్ అంటే మంచి కర్మ, ప్రశస్తమైన కర్మ, అందరూ దీన్ని మెచ్చుకుంటారు, దేవతలు ఋషులు అందరంటే ఈ మనుషులు వీళ్ళని కాదు, అజ్ఞానులు మెచ్చుకుంటే మెచ్చుకున్నట్టు కాదు, భగవంతుడు మెచ్చుకోవాలి. మన దృష్టి ఎప్పుడు టార్గెట్ ఎట్లా ఉండాలి అంటే భగవంతుడు దీన్ని ప్రశంసిస్తాడా లేదా. ఇక్కడ 1000 మంది వీళ్ళు ప్రశంసిస్తే లాభం లేదు. వీళ్ళు ఇప్పుడు ప్రశంసిస్తారు, రేపు వచ్చి మళ్ళీ తిట్టుకుంటారు. మనం దేవతలను దృష్టిలో పెట్టుకొని అప్పుడు చేయాలి, ఆ విధంగా చేయాలి. వాళ్ళు మన కర్మను ఇష్టపడుతున్నారా లేదా, మెచ్చుకుంటున్నారా లేదా అని అలాంటి కర్మ యందు సత్ శబ్దాన్ని ప్రయోగిస్తారు అన్నట్టు. అసత్ అన్నామంటే కథ అయిపోయింది. దాని గురించి ఎక్కువ కామెంటరీ చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో దేవతాభావం లేదు, సాత్విక గుణం లేదు, అహంభావం ఎక్కువ ఉన్నది, డాంబికం ఎక్కువ ఉన్నది, దర్పం ఎక్కువ ఉన్నది, అవన్నీ ఆటోమేటిక్ గా ఇక చెప్పినట్టే. కాబట్టి ఇవన్నీ ఎట్లా అంటే సూత్రాల టైప్ అన్నట్టు. ఇక డీటెయిల్ గా చెప్తే భాష్యం, ఒక్క ముక్కలో మొత్తం సారాంశం అంతా చెప్పగలగాలి. దానికి ఈ 3 శబ్దాలను వాడతారు అన్నట్టు. ఓం తత్ సత్. ఓం బ్రహ్మవాదులు వాళ్ళు చేసే ప్రతి పనిలో ప్రణవాన్ని వాడతారు. రెండవది మోక్షకాంక్షివి, మోక్ష కాంక్ష ఉన్నవాళ్ళు, తన ఫలితాన్నంతా భగవంతునికి సమర్పించేవాళ్ళు, వాళ్ళు తత్ వాడతారు. తర్వాత మంచిగా ఉంది అని లేదా ప్రశస్తమైన కార్యాల్లో అక్కడ సత్ అనే శబ్దాన్ని సద్భావంలో, మంచి భావంలో, మంచి కర్మలో, అలాంటి విషయాల్లో సత్ అని వాడతారని చెప్తున్నాను. యజ్ఞే తపసి దానే చ స్థితి సత్ ఇతి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సత్ ఇత్యేవాభిధీయతే. యజ్ఞంలో, తపస్సులో, దానంలో
ఈ మూడు కూడా ఎందుకు స్పెషల్ గా చెప్పాడంటే, యజ్ఞం అంటే స్పిరిచువల్, దేవతల కోసం. తపస్సు మన మనస్సు అంతఃకరణ శుద్ధి కోసం, ఇది ఋషుల కోసం. ఇప్పుడు చదవడం కూడా ఒక తపస్సు, అంతఃకరణ శుద్ధి అవుతుంది దీనివల్ల. తర్వాత దానము దేనికోసం అంటే ఫిజికల్, అందుకే ఫిజికల్, ఇంటలెక్చువల్, స్పిరిచువల్, 3 రకాలు. కాబట్టి ఇవి తప్పకుండా చేయాల్సిందే. అయితే యజ్ఞే తపస్సి దానేచ, ఈ మూడిట్లలో కూడా మన స్థితి నిలకడగా ఉండడం కోసం, నిలకడగా ఉండడం ఏదైతే ఉంటుందో అది సత్ అని చెప్పబడుతుంది. అంటే మనం యజ్ఞము, తపస్సు, దానం ఏదైతే చేస్తూ ఉంటామో ఆ చేసే పని నిలకడగా చేసినప్పుడు, సీజనల్ కాకుండా ఒక స్థిరమైన బుద్ధితో, అవే భావనలతో ఎప్పుడైతే చేస్తామో అది సత్ అని చెప్పబడుతుంది. ఎందుకంటే సత్ ప్రశస్తమైన కర్మలో చెప్తాం కాబట్టి, అది నిలకడగా ఉండే స్థితి కాబట్టి, నిలకడగా ఇలాంటి విషయాల్లో స్థిరంగా ఉండడం అది మంచిది కాబట్టి, అందరు మెచ్చుకుంటారు కాబట్టి దాన్ని సత్ అని చెప్పబడుతుంది. తర్వాత తదర్థీయం అంటే వీటికి సంబంధించిన విషయాల్లో, తదర్థీయం ఏది యజ్ఞము, దానము, తపస్సు, ఈ యొక్క విషయాలను, ప్రయోజనాలను సాధించడానికి ఈ ఓం తత్సత్ అనే శబ్దాలను, అంటే ఇవన్నీ చేసేది ఎందుకు, యజ్ఞం ఎందుకు చేస్తున్నాం, తపస్సు ఎందుకు చేస్తున్నాం, దానం ఎందుకు చేస్తున్నాం, అన్ని ఎప్పుడైతే బ్రహ్మ కోసం చేసినప్పుడు ఆ బ్రహ్మను సాధించిన వాళ్ళు చేయాలి. అందుకే బ్రహ్మవాదులు వాళ్ళు చేస్తున్నారు, బ్రహ్మజ్ఞానులు. అన్ని తెలిసినా కూడా చేయాల్సిందే. దాన్ని కోరుకునే వాళ్ళు చేస్తున్నారు, దానికి సంబంధించిన కర్మల్లో అవి వాడుతున్నారు. అందుకే ఈ 3 ఎక్కడ వాడాలి అంటే అలాంటి వాటిల్లోనే వాడాలి. దానికోసమే ఈ 3 నిర్దేశాలు ఉపయోగపడుతున్నాయి అన్నట్టు అని చెప్తున్నాడు అన్నట్టు. ఆ బ్రహ్మకు సమర్పించే మొత్తం కర్మ కూడా సత్ ఇత్యేవ అభిధీయతే, సత్ అని అది చెప్పబడుతుంది. అలాంటిదే నిజమైన సత్ అంటే సాత్విక కర్మ, అందరూ ప్రశంసించే కర్మ. ఎందుకంటే అలాంటి వాటిల్లోనే అప్పుడు ఏవైనా విగుణాలు ఉంటే, దాంట్లో దోషాలు ఉంటే అవి దాంట్లో తప్పులు ఉండవు. ఎందుకంటే ప్రతి కర్మలో గుణదోషాలు ఏదో రకంగా ఉంటాయి. మనం ఇచ్చేటప్పుడు దానం చేస్తున్నాం, 100 మందికి చేస్తావు, 10 మంది ఎట్లయినా దాంట్లో తేడా వాళ్ళు ఉంటారు. ఉన్నా కూడా ఆ దోషాలన్నీ ఈ భావనతో ఎప్పుడైతే చేస్తామో అవన్నీ వెళ్ళిపోతాయి. ఏ పని చేసినా, ఇప్పుడు పూజ చేశారు, పూజలో కూడా ఏదో ఒకటి ఉండనే ఉంటది తప్పకుండా, పర్ఫెక్ట్ ఏది లేదు. కానీ మీ భావన చాలా ప్రధానం. ఎందుకోసం చేస్తున్నాం, ఏ భావనతో చేస్తున్నాం, ఆ భావన ఎప్పుడైతే ఈ లక్షణాలతో ఉంటుందో అప్పుడు ఆ దోషాలు కూడా ఎగిరిపోతాయి. ఎందుకంటే మీరు మంచి చెడు సర్వం భగవంతుడికి సమర్పిస్తున్నారు కాబట్టి, అన్ని చేసేది కూడా అతనే అనే భావనతో చేస్తున్నారు కాబట్టి, శ్రద్ధాపూర్వకంగా చేస్తున్నారు కాబట్టి, సాత్విక కర్మని చేస్తున్నారు కాబట్టి అన్నిటి వల్ల మొత్తం అతనికి వెళ్ళిపోతుంది. కాబట్టి అంతా సాత్వికం అవుతుంది. ఎక్కడ గుణదోషాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు అప్పుడు. అందుకే భావశుద్ధి చాలా తప్పనిసరి. భావశుద్ధి లేకుండా వేరే శుద్ధి గురించి ఆలోచిస్తే అది ఆ కర్మ సాత్విక కర్మ కాదు. ఫస్ట్ భావశుద్ధి ఉండాలి అని చాలా దీంతో హైలైట్ చేస్తున్నాడు అన్నట్టు. ఎందుకంటే లేకుంటే అయ్యో ఏ కర్మ మొదలు పెట్టినా దాంట్లో ఏదో ఉంటదని వీడు పని చేయకుండా కూర్చుంటాడు. యజ్ఞదాన తప కర్మలు ఏవైతే ఉన్నాయో అందరూ చేయవలసినవి, తప్పకుండా చేయాల్సిందే. అది ఎప్పుడు నాకు అన్ని తెలుసు అయినా కూడా చేయాల్సిందే. దానివల్ల మన శుద్ధి కంటిన్యూ అవుతుంది. దీనివల్ల అందరూ కూడా శుద్ధి చేయబడతారు. కాబట్టి దాంట్లో గుణదోషాలు
పోవడానికి ఇవి అని చెప్తున్నాడు. తర్వాత అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసత్ ఇత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్య నోయిహ. ఓ అర్జున, అశ్రద్ధయా హుతం, శ్రద్ధ లేకుండా వెట్టికి చేయబడ్డ హోమం ఏదైతే ఉంటుందో, దేవతలను అంటే ఆవాహనం చేయడం. యజ్ఞంలో మనం ఏం చేస్తాం? హోమంలో దేవతలను పిలుస్తాం, ఆవాహనం చేస్తాం. అశ్రద్ధతో ఎప్పుడైతే చేస్తామో, వెట్టికి పూజ ఎప్పుడైతే చేస్తామో, పూర్తి హృదయం నుంచి రావాలి శ్రద్ధ, విశ్వాసం. పిలుస్తున్నాము, వాళ్ళు వస్తున్నారు, మన ముందర ఉన్నారు అనే భావన పరిపూర్ణంగా గిట్ట లేకుంటే అప్పుడు అలాంటి దత్తం, ఆ హవనం గాని, తర్వాత దత్తం దానం, ఇవ్వబడిన దానం గాని, ఇప్పుడు చెప్పిన భావనతో ఇది నా ధర్మము, ఇది నాది, నా కొరకే చేసుకుంటున్నాను, ఎవరి కోసమో కాదు, నేనేదో పెద్ద గొప్ప పని ఏం చేయడం లేదు, ఇది నా యొక్క డ్యూటీ. మనది మనం తినుకుంటూ నేను చాలా మంచిగా తింటున్నాను అని అనుకోం కదా. ఇది నా డ్యూటీ తినడం, ఇంట్లో వాళ్లకు తిండి పెట్టడం, ఇది మన డ్యూటీ. నేను మీ అందరిని పోషిస్తున్నాను, నేను మీ అందరికి తిండి పెట్టి ఏదో గొప్ప పని నేను చేస్తున్నాను అనుకోరు కదా. ఇది కూడా అంతే. ఆ సద్భావనతో అప్పుడు అది ఉత్తమమైన దానం. అప్పుడే శ్రద్ధతో చేస్తారు. తినేటప్పుడు చాలా శ్రద్ధతో తింటారు, ఎందుకంటే మన శరీరం బలంగా ఉండాలి అని తింటారు. ఇక అది కూడా తినకుంటే అది ఇంకా ఘోరం. చేసే పని మీకు చేసుకునేది కూడా మంచిగా చేసుకుంటారు కదా. అదే విధంగా వేరే వాళ్ళకు కూడా అదే శ్రద్ధతో చేయాలి. అతనిలో మీలో ఉన్న ఈశ్వరుడు అక్కడ కూడా ఉన్నాడు అనే భావన వచ్చినప్పుడు, అతనికి అవసరం ఉన్నది, అతను పాత్రుడు, దేశకాల పరిస్థితుల్లో అతనికి ఇవ్వాలి అనే భావన ఎప్పుడైతే, ఉపకారం ఆశించకుండా అనే భావన వచ్చినప్పుడు, నేను ఇస్తున్నాను అనే అది రావద్దు ఫీలింగ్. నేనేదో గొప్ప పని చేస్తున్నాను అనే ఫీలింగ్ రాకుండా పనిచేయాలి. అలాంటి దానం అప్పుడే శ్రద్ధతో చేస్తారు చేసే పని. ఆ శ్రద్ధతో చేసే దానము గాని, శ్రద్ధతో చేసే హోమము గాని, హోమం అంటే దేవతా ఆవాహనం. ఇప్పుడు ఈ పూజ కూడా హోమమే. మరి కరెక్ట్ గా ఆలోచిస్తే ఈ పదాలు అన్నిటికీ అన్వయం అవుతాయి. దేవతలను ఆవాహనం చేసే ప్రాసెస్, వాళ్లకు ఇచ్చే, మనం సమర్పించే కానుకలు. ఒరిజినల్ గా ఏమి ఇవ్వాలి? మన లోపల ఉన్న దుర్గుణ మొత్తం సర్వాన్ని ఇచ్చేయాలి. తర్వాత తప్తం తపః, చేయబడ్డ తపస్సు. యత్ కృతం, ఏదైతే పూజా నమస్కారం ఇవన్నీ పనులు చేశాము, ప్రతి పని ఇంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో, కర్మేంద్రియాలతో, మనస్సు, బుద్ధి, అహంకారం, అంతఃకరణ, చతుష్టయంతో, అన్నిటితో ఏదైతే చేయబడ్డదో, ఏది మొదలైన ఇప్పుడు అశ్రద్ధయ శ్రద్ధ లేకుండా చేస్తే అదంతా అసత్ అని ఉచ్యతే అని చెప్తున్నాడు. శ్రద్ధ లేకుండా ఏ పని చేసినా అసత్, అంతే, ముక్కలము అని చెప్పాడు. శ్రద్ధ లేకుండా ఏ పని చేసినా కూడా అంతా వ్యర్థము, అది సాత్వికము కాదు, అది పరబ్రహ్మ భగవంతుడు తీసుకోడు. తత్ ప్రీత్య నా, ఇప్పుడు మీకు దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ రకంగా చేయడం వల్ల మీకు ఆనందం ఉండదు, తీసుకునేవాడికి ఆనందం ఉండదు. తర్వాత తత్ప్రీత్య నా, మరణానంతరం ఈ దేహాన్ని వదిలిపెట్టి పైపోయిన అప్పుడు కూడా ఇది ఏం పనికిరాదు. నేనేదో దానాలు చేశా అంటే ఈ చేసిన దానం అక్కడ పనికిరాదు, ఇహ నా, ఈ లోకంలో పనికిరాదు. ఇప్పుడు మంచిగా ఆలోచించండి. అశ్రద్ధతో ఒక పని చేస్తున్నారు. ఇప్పుడు ఈ అశ్రద్ధ అనే భావన మీలో ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు చేసే పని వల్ల మీకు సంతోషం ఉండదు. తర్వాత చేసినప్పుడు దేవతలను పిలిచినప్పుడు వాళ్ళు సంతోషపడరు, మనుషులకు దానం చేసినప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండరు, వెట్టికి తిట్టుకుంటిస్తే. కాబట్టి ఈ లోకంలో ఎవరు సుఖంగా ఉండరు శ్రద్ధ లేకుంటే.
పరలోకంలో కూడా ఇది ఏది కూడా వెంట రాదు, ఇది ఉపయోగపడదు అక్కడ. కాబట్టి శ్రద్ధ అంత ఇంపార్టెంట్. ఏ పని చేసినా చాలా శ్రద్ధగా చేయాలి. అందుకే శ్రద్ధయా వర్ధతే విద్య, శ్రద్ధయా జ్ఞానము ఫలప్యతే. శ్రద్ధ లేకుండా ఏది రాదు. హృదయం పరిపూర్ణంగా విశ్వాసంతో ఆ పని చేయాలి, ఏ పని చేసినా కూడా. ఇక్కడికి లాస్ట్ కు చాలా క్లియర్ గా చెప్పాడు. ఒకటి, శ్రద్ధతో అన్ని పవిత్రం చేయబడతవి అని చెప్పి, ఒకవేళ శ్రద్ధ లేకుండా నేను చేస్తున్నా అది లేకుండా అంటే ఈ లోకంలో గతి లేదు, పరలోకంలో గతి లేదని చెప్తున్నాడు. ఇక లేకుంటే ఎట్లా అంటే, లేకుంటే ఇది పరిస్థితి. నిర్ణయించుకోండి. సాధుభిహి అంటే సాధువుల చేత ఇది ఈ రకమైన అశ్రద్ధతో చేసే పని నిందింపబడుతున్నది. బుద్ధిమంతులు ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేస్తలేరు. భగవంతుడు దాన్ని స్వీకరించాడు. ఇక్కడ కూడా లాభం లేదు. పోనీ ఇక్కడేమైనా లాభం, తర్వాత లోకం, తర్వాత ఎవరు కూడా వచ్చారు. ఇప్పుడైతే ఉండనవద్ద ముందర లైవ్ ప్రత్యక్షంగా కూడా ఎవరికి దాని వల్ల లాభం ఉండదు. తర్కశాస్త్రంలో స్మృతి ప్రత్యక్షం ఐతిహ్యం హనుమానశ్చతుష్టయం ఏతైరాదిత్య మండలం సర్వైరేవ విధాస్యతి. అనేక కారణాలతో మనం ఆలోచిస్తుంటాం. కొందరు కొన్ని కారణాలను ఒప్పుకోరు. తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చూడవచ్చారు అని అంటారు. తర్వాత సంగతి సరే. తర్వాత ఇప్పుడు ఈ లోకంలోనైతే నీకు ఉండను, అశ్రద్ధతో చేస్తే నీకే సుఖం ఉండదు, వేరే వాంది పక్కకు పెట్టుండి. మనకే ఏకాగ్రత లేకుండా పనిచేయడం ఎందుకు? మనకే విశ్వాసం లేకుండా, మనకే ఆ విషయం మీద ప్రేమ లేకుంటే మీకే అది చేసే ప్రాసెసే మీకు కంఫర్ట్ ఇవ్వదు. కాబట్టి ఏ పని చేసినా అంత శ్రద్ధగా చేయాలి. అది చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ సప్తదశ 17వ అధ్యాయం అయిపోయింది. తర్వాత 18, ఇది చివరిది. ఇక్కడికి గుడి అయిపోయింది, గుడి గోపురం అయిపోయింది. 18వ అధ్యాయం ఎట్లాంటిదంటే కలశం లాంటిది, ఫైనల్. ఇక్కడ ఇది ఒక సమ్మరీ లాంటిది. మొత్తం భగవద్గీత సారాంశం అంతా దీంట్లో చెప్పబడుతుంది. ఇది కొద్దిగా పెద్దది కూడా. ఇది స్టార్ట్ చేద్దాం. ఇది మోక్ష సన్యాస యోగం అని కూడా అంటారు. అంటే ఇంతసేపు చెప్పిన ఏదైతే ముక్తి అని ఏదైతే ఉందో, నాకు మోక్షం రావాలి, మోక్షం రావాలి, మోక్షం రావాలి, అది కూడా వదిలిపెట్టాలి. అంటే బేసికల్ గా ఇక్కడ ఏం చెప్తున్నాడు? అన్ని వదిలిపెట్టాలని ఇంతసేపు చెప్పాడు. లాస్ట్ కు శ్రద్ధలో ఏం చెప్తున్నాడు? అన్ని వదిలిపెట్టాలి. భగవంతుడే అన్ని చేపిస్తున్నాడు, ఆయనకే అన్ని వదిలిపెట్టడం అనే భావన పట్టుకొస్తున్నాడు. అర్జునునికి అర్థమైంది. మొత్తానికైతే వదిలిపెట్టడం అనేది ఒకటి ఉన్నది అని అర్థమై ఇక సారాంశం అడుగుతున్నాడు. అర్జున ఉవాచ. మనం అనేక శబ్దాలను వాడాం. సన్యాసస్య మహాబాహు తత్వమిచ్చామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ కృతకేశి నిషూదన అని ఏం చెప్తున్నాడంటే, ఓ మహాబాహో ఋషికేశ, గొప్ప బాహువులు గలవాడా అంటే ఇక్కడ మహాబలవంతుడా అన్నట్టు. ఋషికేశ ఇంద్రియాలను కంట్రోల్ చేసేవాడా. కేశి నిషూదన, కేశి అనే రాక్షసుణ్ణి సంహరించిన వాడా, ఇప్పుడు నాకు ఈ విషయం చెప్పు. ఏంది అంటే సన్యాసస్య ఒకటి, త్యాగస్య, సన్యాసము త్యాగము, ఈ రెండిటి తత్వం వేదితం ఇచ్చామి. ఈ రెండు పదాలు ఏంటి? సన్యాసం అని మనం చేసే స్థితి, సన్యాస భావము, సన్యాస స్థితి. తర్వాత త్యాగము అనేది భావం. ఒకటి ఆ చేసే వాడు సన్యాసాన్ని స్వీకరించాడు అంటే, సన్యాసాన్ని స్వీకరించడం అంటే ఏంటి? మొత్తము వదిలిపెట్టిన స్థితి. త్యాగము ఇచ్చే స్థితి. మరి రెండింటి మధ్య మళ్ళీ డిఫరెన్స్ ఏంది? సన్యాసం అని ఒకసారి చెప్తున్నాం,
వాళ్ళు సన్యాసులు అంటున్నాం. ఇక్కడ ఒక చోట ఇవ్వాలి త్యాగము అనే భావం, త్యాగేనకే అమృతత్వ మానసు. ఈ రెండిటి తత్వం ఏంటి? తత్వము అంటే తస్య భావ తత్వం, ఆ విషయం యొక్క, చెప్పిన పదం యొక్క భావం ఏమిటి అని ఫైనల్ గా ఈ రెండిటి గురించి చెప్పుము అంటే ఇక భగవాను వాచ ఏం చెప్తున్నాడంటే, కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదు సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణ. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయ వదంతి. కామ్యములైన కర్మలను వదిలిపెట్టడం ఏదైతే ప్రాసెస్ ఉంటుందో, అంటే మనం చేసే కర్మనే కామ్యకర్మ కావద్దు. కోరిక కోసం ఏదో సంపాదించడం, ఇది ఎందుకు సంపాదిస్తున్నాం, ఫలానా దానికోసం ఏదో కామ్యకర్మ అంటే ఒకటి కోరికతో చేసే పని. కోరికకు సంబంధించిన ఏ పనైనా కూడా దాన్ని వదిలిపెట్టడాన్ని సన్యాసం అని పండితులు చెప్తున్నారు అని అంటున్నాడు. సర్వకర్మ ఫలత్యాగం, అన్ని కర్మల యొక్క ఫలితాన్ని వదిలిపెట్టడాన్ని త్యాగము అని విచక్షణ ప్రాహు. ఇక్కడ చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉన్నది. ఒకటి ఏంటి అంటే కామ్యంతో కూడుకున్న కర్మలను పూర్తిగా వదిలిపెట్టడం సన్యాసం. ఆ కర్మ కామ్యకర్మ కావద్దు. నిత్య నైమిత్తిక కామ్య అని 3 రకాల కర్మలు ఉంటాయి. నిత్యం రోజు చేసే కర్మ, సంధ్యావందనం, దేవతా పూజ రోజు చేసేది, ఇది నిత్య కర్మ. నైమిత్తిక కర్మ ఓ నిమిత్త మాత్రం. ఏంటి, ఒక పండుగ వచ్చింది, వినాయక చవితి, దసరా, నవరాత్రులు ఏదో వచ్చినాయి, ఇట్లా ఆ సందర్భంలో స్పెషల్ గా చేసే పూజను, స్పెషల్ గా చేసే పనులను దాన్ని నైమిత్తిక కర్మ అంటారు. 3వది కామ్యకర్మ. ఫలానా ఏదో ఉద్యోగం రావాలి, ప్రమోషన్ రావాలి, పిల్లలు పుట్టాలి, ఇంకేదో ఇలాంటి కర్మలు కామ్యకర్మలు. కాబట్టి ఎవరైతే కామ్యకర్మలను మొత్తం వదిలిపెడతారో దాన్ని సన్యాసం అని అంటారు అని అంటున్నాడు. అంటే సన్యాసులు ఎప్పుడు కూడా వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్, నిత్య కర్మ, రోజు వాళ్ళు చేయాల్సిన పని, నైమిత్తిక కర్మ, స్పెషల్ డేస్ లో ఏదైతే వాళ్లకు నిర్దేశింపబడ్డదో వాళ్ళ రోల్ కు, ఆ పనులు మాత్రమే చేయడం సన్యాసం. ఇక సర్వకర్మ ఫలత్యాగం, ఏ పని అన్నది, ఏ పనిలో కూడా ఫలం ఆశించకుండా ఉండడం, అది దాన్ని త్యాగము అని విచక్షణ ప్రాహు. విచక్షణ నేర్పరులు, ఎక్స్పర్ట్స్, జ్ఞాన దృష్టి ఉన్న వాళ్ళు ఈ రకంగా చెప్తున్నారు అని ఫస్ట్ డెఫినేషన్ ఇచ్చాడు. ఇప్పుడు రెండింటి మధ్య డిఫరెన్స్ ను చెప్పాడు. తర్వాత ఏం చెప్తున్నాడు, త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్ మనీషిణ యజ్ఞ దాన తపకర్మ నత్యాజ్యం ఇది చాపరి. దోషవత్ కర్మ త్యాజ్యం ఇది ఏకే. దోషములు, ఈ కర్మ ఎప్పుడు దోషాలతో కూడి ఉంటది కాబట్టి, ఏ కర్మ కూడా దాంట్లో దోషాలు ఉంటాయి కాబట్టి ఆ కర్మ త్యాజ్యం, వదిలిపెట్టాలి అని కొందరు అంటున్నారు. ఈ కర్మనే వదిలిపెట్టాలి, ఏ పని చేయకుండా కూర్చో అని కొందరు అంటున్నారు. ఎందుకంటే ఈ కర్మ దోషాలతో, దోషములు కలిగిన కర్మను వదిలిపెట్టాలి అని కొందరు అంటున్నారు. ఏకే మనీషిణ ప్రాహు చెప్తున్నారు. యజ్ఞదాన తపకర్మ త్యాజ్యం నత్యాజ్యం అని మరికొందరు చెప్తున్నారు. యజ్ఞము, దానము, తపస్సు, ఈ 3 ఏవైతే ఉన్నాయో ఇవి నత్యాజ్యం, విడువదగేవి కావు అని మరికొందరు చెప్తున్నారు. 2 పక్షాలు ఉన్నాయి, పూర్వపక్షం, ఉత్తరపక్షం లాగా. ఒక పార్టీ ఏం చెప్తున్నది, ఈ కర్మ అంతా, ఏ కర్మలో ఏమున్నది అన్ని దోషాలే, యజ్ఞం చేసినా కూడా ఏముంటుంది, దాంట్లో దోషాలే ఉంటాయి, దానాల్లో కూడా దోషాలు ఉన్నాయి, తపస్సుల్లో కూడా దోషాలు ఉన్నాయి, కాబట్టి ఏం చేయకుండా కూర్చో అని ఒక పార్టీ చెప్తున్నది. ఇంకో పార్టీ ఏమంటున్నది, లేదు
యజ్ఞదాన తపకర్మలు ఇవి ఏవైతే ఉంటాయో ఇవి వదిలిపెట్టకూడదు అని ఇంకొకళ్ళు చెప్తున్నారు అని తన స్థితి అంటే రెండు రకాల ఏవైతే ఉన్నాయో అక్కడ లోకంలో మాటలు. ఎందుకంటే జ్ఞానయోగులు రెండు రకాల నిష్టలు ఉన్నాయని మొదలే చెప్పాడు. జ్ఞానయోగేన సాంఖ్యానం, కర్మయోగేన యోగినాం అని రెండు చెప్పారు వేరువేరుగా. ఏది చేయాలి ఏది చేయకూడదు. కొందరు అట్లా అనుకుంటున్నారు, కొందరు ఇట్లా అనుకుంటున్నారు. మరి ఏం చేయాలి? ఇక ఫైనల్ గా నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సత్తమ త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ పరికీర్తి. ఏమంటున్నాడంటే, ఓ భరత సత్తమ, ఓ అర్జున, తత్ర త్యాగే అంటే ఆ విషయాల్లో, ఆ కర్మల విషయాల్లో, త్యాగే అంటే ఇంతకుముందు చెప్పాడు త్యాగం అంటే ఏంది అని. సర్వకర్మ ఫల త్యాగం. ఆ త్యాగం విషయంలో మే నిశ్చయం, నా యొక్క నిశ్చయాన్ని శృణు, వినుము. మరి నువ్వేమనుకుంటున్నావు? సరే లోకంలో అన్ని ఉన్నాయి, నీ యొక్క స్టాండ్ ఏంటి అంటే, ఓ పురుష వ్యాఘ్ర త్యాగ త్రివిధ సంప్రకీర్తిత. ఈ త్యాగము కూడా మళ్ళీ మూడు విధాలుగా. ఈయన ఏది కూడా స్ట్రేట్ ఫార్వర్డ్ ఆన్సర్ డైరెక్ట్ ఇస్తలేడు, ఇవ్వకుండా. ఎందుకంటే అందరూ ఇక అదే చేసుకుంటూ పోతారు. అట్లా కాకుండా వాళ్ళ లోపల ఉన్న భావాలేంటి, ఏ భావంతో ఏ పని చేస్తున్నాడు అని చెప్పడానికి ప్రతిదాన్ని కూడా మళ్ళీ త్యాగము అని ఇంతకుముందు అన్నాడు. త్యాగం అంటే ఇది కర్మఫల త్యాగం, సర్వకర్మ ఫల త్యాగం. మళ్ళీ ఆ త్యాగం ఇలా ఉంటది, అది కూడా మూడు విధాలుగా చెప్పబడ్డది అని ప్రతిదాన్ని ఇక్కడ అవగాహన అనేది కల్పిస్తున్నాడు అన్నట్టు. యజ్ఞం దానం తపకర్మ నత్యాజ్యం కార్యం ఏవతత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణ. మళ్ళీ ఆ నిశ్చయం ఏమంటున్నాడు అంటే, యజ్ఞదాన తపకర్మ వదిలిపెట్టవద్దు. ఇంతకుముందు సన్యాసం అన్నాడు. సన్యాసం అంటే అన్ని దోషాలు ఉంటాయి కాబట్టి కర్మలు వదిలిపెట్టాలి. త్యాగము సర్వకర్మ ఫల త్యాగం, అదే త్యాగం. మళ్ళీ త్యాగం కూడా మూడు రకాలు ఉంటుంది. అయితే యజ్ఞదాన తపకర్మ ఏదైతే ఉంటుందో తన స్టాండ్ చెప్తున్నాడు. యజ్ఞము, దానము, తపస్సు, ఈ కర్మలు మూడు నత్యాజ్యం, ఇవి విడువదగ్గవి కావు. తత్ కార్యమేవా, అవి చేయవలసిందే, తప్పకుండా చేయదగ్గవి అన్నట్టు. ఈ మూడు చేయదగినవి. ఎందుకు అంటే రీజన్ ఏంటి? మరి ఎందుకు అట్లా అంటున్నావు అంటే, యజ్ఞ దానం తపశ్చైవ, ఈ మూడు కూడా మనీషిణాం బుద్ధిమంతులకు పావనాన్ని, పవిత్రాన్ని చేకూర్చి పవిత్రత్వాన్ని ఇస్తవి. వాళ్ళ అంతఃకరణ చతుష్టయాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తుంటవి. బుద్ధిమంతులను పవిత్రులను చేస్తూ ఉంటది. రోజు స్నానం చేయాలా వద్దా అంటే స్నానం చేయాలి. ఎందుకు స్నానం చేయాలి అంటే శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఈ యజ్ఞదాన తపకర్మలు ఎందుకు చేయాలి అంటే ఎప్పటికప్పుడు మన యొక్క అంతఃకరణ చతుష్టయాన్ని శుద్ధి చేస్తూ, స్నానం ఎట్లా చేస్తామో అదే విధంగా ఇవి మనశ్శుద్ధికి ఉపయోగపడతవి. కాబట్టి ఇవి నత్యాజ్యం, ఇవి చేయవలసిందే అని అక్కడ చెప్తున్నాడు. రీజన్ విశుద్ధికి కారణాలు కాబట్టి. బుద్ధిమంతులు అంటే ఎవరు అంటే ఫలాల మీద ఆసక్తి లేని వాళ్ళు. ఫలాసక్తి లేని బుద్ధిమంతులకు ఇది పవిత్రత్వాన్ని చేకూరుస్తుంది కాబట్టి దాన్ని వదిలిపెట్టొద్దు. ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఓ అర్జున, ఏతాని కర్మాణ్యపితు, ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో ఏవి యజ్ఞ దాన తపోరూప కర్మ, ఈ మూడు కర్మలు సంగం ఫలానిచ, దాని మీద అటాచ్మెంట్ ఒకటి సంగం, రెండవది ఫలాలు, మనస్సుతో దాని మీద అటాచ్ అయి చేయడం, రెండవది ఫలము, దాని నుంచి వచ్చే అవుట్పుట్. అంటే చేసేటప్పుడు కూడా తామరాకు మీద నీటి బొట్టు లాగా ఉండి ఆ పనులను చేయాలి. ఒక దానం ఇచ్చావు, ఆ పని చేసేసావు, అయిపోయింది. అదే ఆలోచించుకుంటూ కూర్చుంటే
దాని మీద ఏమైతుంది, అటాచ్మెంట్ వచ్చేస్తుంది. అటాచ్మెంట్ ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ బుద్ధి తేడాలు చూపెడుతుంది అన్నట్టు. కాబట్టి సంఘం ఉండొద్దు. అది చేయడం వల్ల ఏదో వస్తుందని ఆలోచించండి. చేసేసాం, పని అయిపోయింది, కథం. ఎందుకంటే అది ఎందుకు చేయాలి అంటే అది పవిత్రతను చేకూరుస్తుంది. కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనస్సును అట్లా మనం ట్యూన్ చేసుకోవాలి. ఇట్లా ఎవరైతే చేస్తారో సంఘం ఫలాన్ని త్యక్త్వ వదిలిపెట్టి కర్తవ్యాన్ని, ఇది నా కర్తవ్యము, ఇది చేయదగిన కార్యం కాబట్టి చేస్తున్నాను అనే భావనతో మే నిశ్చితం, ఇలా చేస్తే మే నిశ్చితం ఉత్తమం మతం, ఇది నా యొక్క నిశ్చితమైన ఉత్తమమైన మతము, నాకు నచ్చేది అన్నట్టు. ఇది నిశ్చయం. ఇక మళ్ళీ దాంట్లో అటు ఇటు చంచలత్వం లేదు, నాకు ఇష్టమైనది. ఈ 3 కార్యాలను వదిలిపెట్టవద్దు, వాటి మూడింటి మీద సంఘం ఉండవద్దు, తర్వాత ఫలాలను ఆశించవద్దు, కానీ చెయ్యాలి, అన్ని శ్రద్ధతో చేయాలి. ఎట్లా చేయాలి? కర్తవ్యం అనే భావనతో చేయాలి. అప్పుడు అది మనుషులను శుద్ధి చేస్తుంది. నాకు అలా చేసేవాళ్ళంటే ఇష్టం. నియతస్యతు సన్యాస కర్మణను ఉపపద్యతే మోహాత్తస్య పరిత్యాగ తామస పరికీర్తిత. అయితే నియతస్య కర్మణః సన్యాసః, ఈ నిత్యమైన, నియతం అంటే చెప్పబడ్డవి, నిత్యమైన కర్మణః కర్మల యొక్క సన్యాసః, ఆ కర్మలు వదిలిపెట్టాలి, అదే సన్యాసము. నిత్యమైన కర్మల యొక్క సన్యాసం ఏవైతే ఉంటుందో నా ఉపపద్యతే, అది యుక్తము కాదు. అంటే నిత్యం చేయవలసిన పనులను వదిలిపెట్టకూడదు, అది సన్యాసం, అది సన్యాసం కాదు. నా ఉపపద్యతే, అది యుక్తము కాదు అని చెప్తున్నాడు. కాబట్టి నిత్యం చేయవలసిన ఈ యజ్ఞదాన తప క్రియలు ఏవైతే ఉంటాయో చేయాల్సిందే, నిత్య కర్మలవి. మోహాత్, ఒకవేళ అజ్ఞానం వల్ల, తస్య పరిత్యాగ, ఎవరైతే ఆ పనులను వదిలిపెడతారు, నేను త్యాగం చేశాను, చాలా గొప్ప పని చేశాను అని అనుకోని రోజు చేసే పనులను చేయకుండా ఉంటే అది తామసః పరికీర్తిత. అలాంటి త్యాగం ఏదైతే ఉంటుందో, నేను త్యాగం చేశాను అని అతను అనుకుంటున్నాడు, కానీ ఆ త్యాగము తామస త్యాగం, అజ్ఞానం వల్ల చేయబడ్డ త్యాగం. కాబట్టి అది తామస త్యాగము అని అంటారు. తర్వాత తెలియకుండా చేయడం, అజ్ఞానం వల్ల. రెండవది దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్వ రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. ఇక రెండవది దుఃఖం ఇత్యేవ, అంటే ఇది చేస్తే దుఃఖం వస్తుంది. కాయక్లేశం అంటే శరీరం కష్టం. ఇప్పుడు పోయి అక్కడ దాకా పోయి ఎవరు అభిషేకం చేయాలి, దీనివల్ల నాకు ఏం లాభం, ఫలం ఎట్లా వదిలే పెడితే. తర్వాత ఇలాంటి భావాలతో, అలసత్వం అనే భావనతో, కాయానికి క్లేశం వస్తుంది అనే భావంతో ఈ చదవాలి. ఎవడి అవుతాడు, ఇదంతా ఓపికగా కూర్చొని చదవాలి. దీనివల్ల వచ్చేది ఏమన్నది, అన్ని చదువులంతా వ్యర్థమే అనే భావనతో దాన్ని వదిలిపెడతాడు. అది చేయాల్సిన డ్యూటీ ఏవైతే ఉంటాయో ఎప్పుడు, ఎందుకంటే దాన్ని శుద్ధి చేస్తుంది ఈ పని. కానీ కాయక్లేశం వల్ల అతను చేయకుండా ఉంటాడు. కర్మ యత్ త్యజేత్, ఈ విధంగా ఆ కర్మ వదిలిపెడితే సహ రాజసం త్యాగం కృత్వ త్యాగ ఫలం నైవ లభేత్. ఆ వదిలిపెట్టడం అనే పని ఏదైతే ఉంటుందో అది రాజస త్యాగం, కష్టానికి భయపడి చేయకపోవడం అన్నట్టు. అతను ఈ త్యాగం యొక్క ఫలాన్ని పొందడు, దానివల్ల కూడా ఏం లాభం లేదు. అతనికి ఏదైతే శుద్ధి కావాలో, పవిత్రత రావాలో అది రాదన్నట్టు. మోక్ష రూపమైన ఫలాన్ని పొందడు, కాబట్టి అది కూడా చేయొద్దు.
మరి ఏం చేయాలి అంటే సాత్విక త్యాగం చేయాలి. అది ఎట్లా ఉంటది అంటే కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చేయవ సత్యాగ సాత్వికో మత. మళ్ళీ ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ స్పెసిఫిక్ గా చెప్తున్నాడు. అర్జున యత్ కర్మ ఏదైతే కర్మ కార్యమిత్యేవ ఇది తప్పకుండా చేయవలసిందే, ఇది నియతం ఇది నిత్యమైన కర్మ, నిత్యము నేను ఆచరించే కర్మ. సంధ్యావందనం ఉన్నది, దేవతా పూజ ఉన్నది, ఇవి ఏవైతే ఉన్నాయో అది నిత్యం ఆచరించే కర్మ. అగ్నిహోత్రం ఉన్నది, మనం చేసే బయట చదువు గాని దానాలు గాని ఏవైనా కూడా ఇది నిత్యము ఆచరించబడే కర్మ అని. సంఘం దాని మీద అటాచ్మెంట్. తర్వాత ఫలాన్ని త్యక్త్వ రెండింటిని వదిలిపెట్టి క్రియతే చేయబడుతుందో సత్యాగ సాత్విక మత, అదే సాత్విక త్యాగము. చాలా క్లియర్ అడ్జెక్టివ్స్ ఉన్నాయి. అంటే ఎట్లా చేయాలి అనేది ఇంతకన్నా స్పష్టంగా చెప్పడం కష్టం. అది తప్పకుండా ఆచరించవలసింది అని భావన ఉండాలి. ఇది నా డ్యూటీ. డైలీ దేవతా పూజ ఇవి ఏవైతే ఉన్నాయో కర్మలు, సంధ్యావందనం, అగ్నిహోత్రం, దేవతా పూజ, ఆ తర్వాత చదువుకోవడం, అధ్యయనం, తర్వాత చెప్పడం, తర్వాత దానం. అందుకే యజనం యాజనం, అధ్యయనం అధ్యాపనం, దానం ప్రతిగ్రహణం. ఈ షట్కర్మలు ఎవరైతే చేస్తారో వాళ్ళే బ్రహ్మజ్ఞానులు. అవి ఎట్లా చేయాలి అంటే ఇది నా నిత్య కర్మ, నిత్యం నేను ఆచరించవలసిందే, నా కర్తవ్యము. దాని మీద అటాచ్మెంట్ ఉండకూడదు. అది పూర్తిగా అటాచ్మెంట్ ఓవర్ చేస్తే కూడా అది కూడా మళ్ళీ బుద్ధిని భ్రష్టు పట్టించే అవకాశం ఉంటుంది. తర్వాత ఫలం, దానివల్ల నాకు ఏదో వస్తుంది, రేపు ఈవెన్ మోక్షం వస్తుంది అనే భావన కూడా, ఏ భావన అన్నిటిని వదిలిపెట్టాలంటున్నాడు ఇక్కడ. మళ్ళీ మోక్షం వస్తాయి ఇంకా రాలేదు అంటాడు. మోక్షం అంటే ఏందో డెఫినేషన్, అవి డెఫినేషన్ కాదు. ఆ భావన, ఆ మోక్షం ఏ భావనను కూడా, ఫలము అంటే సర్వం ఫలం, అతను చేసుకుంటూ ఈ కర్మలను ఆచరించుకుంటూ బ్రాహ్మీ స్థితిలో ఉండాలి. తనలోంచి వచ్చే ఆనందాన్ని అనుభవిస్తూ ఈ పనులు చేసుకుంటూ ఉండాలి. అట్లా వదిలిపెట్టి ఎవరైతే చేస్తారో సత్యాగ సాత్విక మత, ఆ త్యాగమే సాత్వికమైన త్యాగము. ఇదే నాకు ఇష్టం, త్యాగం ఇష్టము అని అన్నాడు. అవి చెయ్యాలన్నాడు. మళ్ళీ ఆ చేసే వాటిల్లో కూడా చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏ భావంతో చేయాలి. కాబట్టి ఇట్లా చేసేవాడే, మామూలు ఏ ఫలం లేకుంటే వాడికి ఇంట్రెస్ట్ ఉండదు, ఏ చేసేది ఏమున్నది అని. ఫలం అనగానే చాలా యాక్టివేట్ అయి చేస్తారు. అట్లా కాకుండా శ్రద్ధతో, ఫలం లేకున్నా కూడా శ్రద్ధతో చేయాలి. మళ్ళీ ఆ చేసే భావం నేనేదో గొప్పగా చేస్తున్నాను అనుకోకుండా నా కర్తవ్యం అనుకోవాలి. తర్వాత దానికి అటాచ్ కావద్దు. ఇన్ని రకాల కండిషన్స్ ఫుల్ఫిల్ కావాలి. అప్పుడే అది సాత్విక త్యాగం అవుతుంది. అదే నిజమైన ముక్త స్థితి అని చెప్తున్నాడు.